ఎవరైనా సరే హస్తప్రయోగం మొదలుపెట్టినప్పుడు కొన్ని నిమిషాలలోనే ప్లెజర్ని ఫీల్ అవుతారు. తర్వాత అదే ప్లెజర్ కోసము పోర్న్ సైట్లలోకి వెళ్ళి నచ్చిన వీడియో కోసం వందల వీడియోలను స్వైప్ చేసుకుంటూ గంటల తరబడి టైం స్పెండ్ చేస్తారు. ఏదో ఒక టైంలో నాకు ఏం జరుగుతోంది, ఇంక నేను పనికిరానా అని డిప్రెషన్లో కూడా వెళ్తారు. దీనికోసం ఎన్నో హస్తప్రయోగానికి సంబంధించిన వీడియోలన్నీ వాచ్ చేస్తారు. అయినా సరే ఏదో వెళ్తి, ఏదో సందేహం, సమాధానం దొరకని ప్రశ్న. అందరూ చెప్పేది ఒకటే మాట, పోర్న్ సైట్స్ చూడొద్దు, అదొక ఎడిక్షన్, హస్తప్రయోగాన్ని లిమిటెడ్గా చేసుకోవాలి, దాన్ని మానేయడం మంచిది. అయితే అలవాటైన హస్తప్రయోగం మానేయడం అంత ఈజీనా? మానేయడం ఈజీనో కాదో నాకు తెలియదు, కానీ ఆ అడిక్షన్ నుంచి బయటపడడం మాత్రం ఖచ్చితంగా ఈజీనే. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు బ్రో, నువ్వు కూడా చేసుకుంటావంటే ఎస్, నేను కూడా మీలో ఒకరినే. ఇది మీ పెన్నీస్ ప్రాబ్లం కాదు, మీ మైండ్ ప్రాబ్లం. అది ఏంటి, ఎలా బయటపడాలి అని మీరు తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఛానల్లో ఉంది.